శౌర్య ఆడిన నాటకంతో బయటపడ్డ స్మిత నిజ స్వరూపం. శౌర్య రామలక్ష్మి పెళ్లి చేసిన రఘురాం. ఎంతకు ఏం జరిగింది? అసలు శౌర్య ఏం నాటకమాడి అస్మిత నిజ స్వరూపం బయటపడేటట్టు చేశాడు? మరి వాళ్ళిద్దరి పెళ్లికి రఘురాం అంగీకరించాడా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పడమటి సంజారాకం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అస్మితను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా కానీ అస్మిత నిజ స్వరూపం బయట పెట్టాలంటే తన దారిలోనే వెళ్ళాలి. నేను నా రామలక్ష్మిని దూరం చేసుకోలేనని ఇంకా శౌర్య తెలివిగా ఆలోచించి తనను పెళ్లి చేసుకుంటానంటూ అక్కడ అందరి ముందు చెప్తాడు. సరేనని అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆస్తి అడిగేసరికి శౌర్య కాస్త ఆస్తి అడగడంతో ఇంకా అస్మిత తండ్రి అయితే మొత్తం ఒకదాని తర్వాత ఒకటి అసలు అస్మిత నిన్ను ఎలా ఇష్టపడింది, నిన్ను ఎలా ట్రాప్లోకి దించింది, అసలు ఆ రోజు నీకు ఏం చేసింది అన్నీ మొత్తం అంతా కూడా చెప్పేసరికి ఒక్కసారిగా శౌర్య షాక్ అవుతాడు. ఏంటి డాడీ చెప్పొద్దు, డాడీ చెప్పొద్దు అంటూ పక్క నుంచి అస్మిత చెప్తూనే ఉన్నా కానీ ఒక్కొక్కటి అసలు శౌర్య విషయంలో ఎలాంటి ప్లాన్లు వేసింది అది కలపడం వల్ల శౌర్య తనంటే ఇష్టమని చెప్పినట్టుగా మొత్తం అన్నీ కూడా చెప్పుకొచ్చేసరికి మీరు ఇదంతా నమ్మొద్దు శౌర్య సారా అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ కాస్త ఆద్య వింటుంది. ఆద్య వింటే ఏం లాభం, రామలక్ష్మి కథ నమ్మాల్సింది అని అలా ఆద్య వింటూనే ఉంటుంది. ఇవన్నీ రామలక్ష్మి నమ్ముంటే బాగుండేది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను శౌర్య సారి ఏ తప్పు చేసే మనిషి కాదు అని, కానీ నా మాట నమ్మలేదు. అయినా ఎక్కడికక్కడ ఆధారాలు కూడా అలాగేనే కదా ఉన్నాయి. పాపం రామలక్ష్మి మాత్రం ఏం చేస్తుంది అని చెప్పి ఆద్య మనసులోనే అనుకుంటూ ఉండగానే ఏంటి నీది ప్రేమ, నేను ఎప్పటికీ కూడా నిన్ను ప్రేమించను, నేను చచ్చినా బ్రతికినా రామలక్ష్మి కోసమే, ఎన్ని జన్మలైనా సరే రామలక్ష్మి కోసమే మళ్ళీ మళ్ళీ పుడతాను, రామలక్ష్మినే పెళ్లి చేసుకుంటానని చెప్పనేసరికి ఇప్పుడు మీరు వెళ్ళినా రామలక్ష్మికి మీకు పెళ్లి జరగదు కదా అని చెప్పనేసరికి ఎందుకు జరగదు, నేను ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పనేసరికి ఆద్య కాస్త ముందుకొచ్చి అలా ఎలా నిరూపిస్తారు శౌర్య సార్ అని చెప్పాను. కానీ నాకు తెలుసు ఆద్య, తను తప్పు చేసింది తప్పుడు మనిషి అన్న విషయం తెలుసు. తన నోటి వెంటే నిజాలు బయటికి రప్పించడానికే ఈ పెళ్లి డ్రామా ఈ ఆస్తి డ్రామా ఆడాను. మొదటి నుంచి కూడా వీడియో తీయించాను రాజు అని చెప్పనేసరికి ఒక పర్సన్ కాస్త ముందుకొచ్చి ప్రతి ఒక్కటి వీడియో తీసాను రాజు, నువ్వు స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కటి తీశాను అనగానే ఒకసారి చూసి చాలు, ఈ ఒక్కటి చాలు, రామలక్ష్మి నేను తప్పు చేయలేదు అని నమ్ముతుంది, పద ఆద్య అని చెప్పనేసరికి సార్ ఎక్కడికి అనగానే నోరు మూసుకుని ఉండ అంటూ ఇంకా చెంప చెల్లు అనిపిస్తాడు అస్మితదైతే. ఇంకా అస్మిత ఏడ్చుకుంటూ అక్కడే ఉండిపోతుంది. ఇంకా ఆద్య శౌర్యం తీసుకుని నేరుగా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా శ్రీనుకి ఇటు రామలక్ష్మికి పెళ్లి జరిగిపోతుంది కదా అని పద్మ చాలా సంతోషపడిపోతుంది. ఇంకా నా మేనకోడలే నా కోడలవుతుంది, మా అన్నయ్యని వదిలి నేను ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, అల్లుడుగా అత్తగారుగా అక్కడే ఉండొచ్చు మేమంతా అని చెప్పి అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉండగా ఆద్య వచ్చి పెళ్ళి ఆపడంతో ఒక్కసారిగా పద్మ షాక్ అవుతుంది. ఏంటే పెళ్ళి ఎందుకు ఆపుతున్నావే, నా కొడుకు రామలక్ష్మి మెళ్ళలో తాళి కట్టడం నీకు ఇష్టం లేదా? ఓహో నువ్వు పెళ్లి చేసుకోవడం కోసమా, నా కొడుకు నువ్వు పెళ్లి చేసుకోవడం కోసం రామలక్ష్మి మెళ్ళలో తాళి కట్టొద్దంటున్నావా? నువ్వు మంచిదానివని మా అన్నయ్య ఎన్ని రోజులు నమ్మాడే, కానీ నువ్వు మంచిదానివి కాదు, అమెరికా పాము అన్న విషయం తెలీదు, అందుకే పాలు పోసి మరీ పెంచుతున్నారు అని చెప్పి ఇంకా పద్మ ఎప్పుడూ ఉండేదే కదా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడేసరికి ఎందుకు అత్తయ్య అంత ఆవేశపడతారు, నేనేమన్నా మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని నేను చెప్పానా? రామలక్ష్మి మెళ్ళలో శౌర్య సార్ తాళి కట్టాలి కాబట్టే పెళ్ళి ఆపేను తప్ప శ్రీనుని నేను పెళ్లి చేసుకోవడానికి కాదు. నిజ నిజాలు తెలియాలి కదా. అక్కడ రామలక్ష్మి ఏమీ సంతోషంగా శ్రీనుతో తాళి కట్టించుకోవట్లేదు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారా? ఇంతకుముందు చారు శ్రీను ఉన్నట్టే ఇప్పుడు కూడా అలానే ఉంటారు. ఎందుకు అత్తయ్య లేనిపోని పంతాలకు ముందుకు వెళ్ళి పెళ్లి చేస్తున్నారు అని చెప్పనేసరికి అసలు ఏం జరిగిందమ్మా అద్య అంటూ ఇంకా రఘురామ్ అనగానే శౌర్య సార్ ఏ తప్పు చేయలేదు
పెద్దనాన్న అని చెప్పనేసరికి తప్పు చేయకపోవడం ఏంటి ఇల్లరికని రాననే కదా అక్కడి నుంచి వెళ్ళిపోయారని కానీ లేదు పెద్దనాన్న శౌర్య సారు రామలక్ష్మి ప్రేమించుకున్నారు కదా వాళ్ళిద్దరిని విడదీయడానికి అస్మితనే ఒక అమ్మాయి వాళ్ళిద్దరి మధ్యలో చేరి ఇద్దరికి ఏమి లేనిపోనివన్నీ కూడా సంబంధాలు పెట్టి అంటే అస్మితకు తనకు ఏదో సంబంధం ఉన్నట్టు ప్రెగ్నెంట్ అన్నట్టు మొత్తం అంతా క్రియేట్ చేసి అంతా చేసింది. అందుకే రామలక్ష్మి అంత బాధపడింది అనగానే అంటే శౌర్య ఏ తప్పు చేయలేదంటావా అనగానే తప్పు చేయలేదు మావయ్య, కావాలంటే వీడియో చూడండి మీకే తెలుస్తుందని వీడియోని కాస్త రఘురామ్ చేతిలో పెట్టేసరికి అస్మిత తండ్రి మొత్తం అంతా పోసుకొచ్చినట్టు చెప్పేశాడు కదా. ఆ వీడియోని కాస్త చూపించడంతో ఒక్కసారిగా రామలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది. అంటే నా శౌర్య సార్ ఏ తప్పు చేయలేదన్నమాట, కావాలని ఇదంతా అస్మిత కావాలని నాటకమాడిందన్నమాట. ఈ విషయాన్ని బయట పెట్టడం కోసమే శౌర్య సార్ తనతో పెళ్ళికి ఒప్పుకున్నారు అని చెప్పి ఇంకా రామలక్ష్మి కాస్త శౌర్యను గట్టిగా హత్తుకుంటుంది. శౌర్య అని చెప్పనేసరికి చెప్పండి మామయ్య అని చెప్పనేసరికి ఇదిగో తాళి వెళ్ళి రామలక్ష్మితో పెళ్లి పెట్ల మీద కూర్చో అనగానే అదేంటన్నయ్య శ్రీనుకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పావు కదా అని చెప్పనేసరికి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే సీనుకిచ్చి ఎలా పెళ్లి చేస్తాను, అక్కడ రామలక్ష్మి పెళ్లి చేసుకోను వెళ్ళిపోయాడు కాబట్టి అని అంద కాబట్టి పరువు పోకూడదని సీనుకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాను. ఒక ఆడపిల్ల పెళ్లి పెట్టల దాకా వచ్చి ఆగిపోకూడదని, అందులో నా కూతురు ఎలాగా సీను బావే కదా అని, అంతే తప్ప తన ప్రేమను చెడగొట్టి పెళ్లి చేస్తే మాత్రం చారు శ్రీరు ఇంతకు ముందు కలిసి ఉన్నట్టే ఆద్య చెప్పినట్టుగానే ఉంటారు, అది నీకు ఇష్టమేనా అని చెప్పనేసరికి లేదులే అన్నయ్య నీ ఇష్టం అని చెప్పనేసరికి అందుకే ఎల్లి శౌర్య ఆ రామలక్ష్మిని తీసుకువెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చో అనగానే సరే మామయ్య అంటూ ఇంకా తన చేతిలో ఉన్న తాలిబొట్టును కాస్త శౌర్య తీసుకుని రామలక్ష్మితో పాటు వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చుంటాడు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా అనగాని ఇప్పటి వరకు నీలో అసలు ఆ పెళ్లి కళ నేను చూడలేదు రామలక్ష్మి, ఇప్పుడు నీ మనసంతా తేలికైపోయింది, నీకు కమ్మేసిన అనుమానపు పొరలన్నీ కూడా చీల్చి బయటకు వచ్చింది కదా నీ ప్రేమ, అందుకే నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పనేసరికి ఎల్లరకమే వచ్చేస్తాడులే చెల్లమ్మ, నన్ను నా ఇంటికి తీసుకువెళ్ళను, ఎప్పుడూ నీ కూతురు నీ అల్లుడు నీ కళ్ళ ముందే ఉంటారు, రఘురామ్ గారికి ఇంతకుముందు నా కొడుకు చెప్పినట్టుగానే నేను మాటిస్తున్నాను, ఎప్పటికీ నా కొడుకు మీ ఇంట్లోనే ఉంటాడు ఇల్లరికంగా అని చెప్పనేసరికి నాకు కూడా ఒక మనిషి తోడు దొరికాడనమాట అంటూ వెంకట్రావు నవ్వుకోవడంతో అందరూ కూడా చాలా సంతోషపడతారు. పద్మ మాత్రం ఇది సరైన సమయానికి వచ్చి అన్నీ చెడగొడుతుంది, ఇది అసలు అమెరికా నుంచి ఎందుకు వచ్చిందో, అది ఎందుకు చచ్చిపోయిందో, ఇది ఎందుకు వచ్చిందో, నా ప్రాణాలు తీయడానికే వచ్చినట్టున్నారు, ఆ చారుది వచ్చింది అనుకుంటే అది పోయింది అనుకుంటే ఇది తగలాడుతుంది, ఇప్పుడు ఇంక శ్రీనుకి ఎవరు చేసుకుంటారు, మళ్ళీ ఇదే వస్తుందేమో నాకు కోడల కింద అనుకుంటూ పద్మ తిట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు సంతోషమా రామలక్ష్మి, నేను ఏ తప్పు చేయలేదని నువ్వు అర్థం చేసుకున్నావు కదా అనగానే అవును సార్ నిజమే, మీరు చెప్తున్నా నేను అర్థం చేసుకోలేకపోయాను అనగానే తప్పు నీది కాదులే రామలక్ష్మి, ఎందుకంటే అస్మిత అన్ని నాటకాలు వేసింది, నేనే ఆ మాట ఎప్పుడు చెప్పానో కూడా నాకు అర్థం కాలేదు, అదేదో డ్రింక్లో ఏదో కలిపిందంట, అది కలిపితే వాళ్ళు ఏం చెప్పమంటే అదే చెప్తామంట, నాకు ఏం తెలుసు, ఆ డ్రింక్ తాగి నేను అలాగే చేశానే తప్ప నాకు నువ్వంటేనే ఇష్టం రామలక్ష్మి, ఎన్ని జన్మలకైనా నువ్వే నా భార్యగా కావాలి, నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు రామలక్ష్మి అనగానే శౌర్య సార్ నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అనగానే అమ్మ సమయం అయిపోతుంది ముహూర్తానికి, తర్వాత మీ క్షమాపణలు మీ ప్రేమలు తర్వాత మాట్లాడుకుందరు కానీ పెళ్ళయిన తర్వాత మీరు చేసే పని అదే కదా, ముందు తాళి కట్టు నాయనా అని చెప్పనేసరికి అలాగే పంతులు గారు అని చెప్పి వెంటనే ఇక రామలక్ష్మి మెడలో శౌర్య తాళి కడతాడు. అంతా కూడా చాలా సంతోషపడతారు. ఇప్పుడు మొహంలో సంతోషం ఉంది కదా అది అనగానే అవును పెద్దమ్మ, ఇప్పుడు రామలక్ష్మిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, రామలక్ష్మి ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అనగానే నువ్వు పక్కనుంటే రామలక్ష్మి ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది ఆద్య అంటూ ఇంకా
జానకి అయితే చెప్తుంది. ఇంకా జానకి పక్కకొచ్చి, ఇప్పుడు నీ కూతురు హ్యాపీ అయినా జానకి అని చెప్పనేసరికి, మీరు సంతోషంగా ఉన్నారు కదా అని చెప్పి అందరూ కూడా చాలా హ్యాపీగా ఇంకా వాళ్ళిద్దరి మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే వాళ్ళిద్దరి పెళ్ళి ఎలాంటి ఆటంకాలు లేకుండా శ్రీను ఆద్యల పెళ్ళి కూడా జరగాలని, శ్రీను ఆద్య తండ్రి విషయంలో ఏ తప్పు చేయలేదని ఆద్య నమ్మాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.